హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శ్రీరాముని జన్మదినము మరియు ఆయన వివాహం జరిగిన రోజు రెండూ చైత్రశుద్ధ నవమి నాడే రావటం ఒక విశేషం. శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథునికి పుత్రునిగా చైత్రశుద్ధ నవమి రోజున పుష్యమి నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ రోజును మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. నిజానికి వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాముల వివాహం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లు చెబుతారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరియు మరికొన్ని ప్రాంతాల్లో చైత్రశుద్ధ నవమి రోజే సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముడు జన్మించిన తిథి రోజే ఆయన వివాహం కూడా జరగడం శుభప్రదమని ఆ రోజే కళ్యాణ వేడుకను నిర్వహించడం ఒక సాంప్రదాయంగా మారింది. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో రామదాసు కాలం నుంచి ఈ సాంప్రదాయం బలంగా ఉంది. రాముని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన పట్టాభిషేకం మరియు కళ్యాణాన్ని కలిపి నిర్వహించడం ఆచారమైంది. రాముడు ధర్మానికి ప్రతీక. ఆయన పుట్టినరోజే సీతమ్మతో అంటే ప్రకృతితో కలపడం అనేది ధర్మము మరియు ప్రకృతుల అద్భుత కలయికగా భక్తులు భావిస్తారు. ఒకే తిథి నాడు రాముని జన్మవృత్తాంతం, వివాహ వైభవం మరియు పట్టాభిషేక ఘట్టాలను స్మరించుకోవడం వల్ల ఆ రోజుకు ఎంతో ప్రాముఖ్యత చేకూరుతుంది. అందుకే మనం ఈరోజు శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము.